బట్ నేను గమనించినంత వరకు ఆస్ట్రేలియా, యూకేలో హైయర్ స్టడీస్ కి వచ్చే పోతారు కదా, యుఎస్ కి పోతారు. యుఎస్ తర్వాత ఆస్ట్రేలియా, యా. యూకే. యూకేలో అవును. హైయర్ స్టడీస్ చేసిన వాళ్ళు ఎక్కువ హైయర్ స్టడీస్ అయినాక అక్కడ ఐటీలో ఆపర్చునిటీస్, వీసా సిస్టమ్ ఇవన్నీ అమెరికాలో ఇంతకు ముందు ఉన్నంత యూకేలో లేక రిటర్న్ బ్యాక్ అయి మళ్ళీ ఇండియాలో సెటిల్ అవుతున్న వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. యా. కరెక్ట్. ఇట్స్ అవును, ఇది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. సో మనకు జాబ్ ఆపర్చునిటీ చాలా తక్కువ. ఇన్ కేస్ మన దగ్గర స్కిల్ అంటే లైక్ కంపెనీస్ ఎలా అంటే కొన్ని స్పాన్సర్షిప్ ఉంటాయి, కొన్ని నాన్ స్పాన్సర్షిప్ ఉంటాయి. అంటే మీకు వీసా ఉన్న పీరియడ్ ఆఫ్ టైం వరకు మనం జాబ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ వీసా అయిపోయిందనుకో జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. కొన్ని కంపెనీస్ అనేటివి ఏంటంటే ఇన్ కేస్ మన స్కిల్ బాగుంది అంటే అని నేను వాళ్ళకి నచ్చితే. చాలా మందికి ఏం చెప్పానంటే, నేను గమనించి 25 to 30 lakhs హైయర్ స్టడీస్ ఖర్చు పెట్టి ఆ కంట్రీలో సెటిల్ అవ్వకపోయి మళ్ళీ ఇండియా వచ్చి జాబులు వెతుక్కునే పరిస్థితి వస్తుంది.